హాయ్ ఫ్రెండ్స్, ద కలమ్స్ కిచెన్కి స్వాగతం. నేను ఈరోజు ఫ్రై ఫిష్ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నాను. ఎలా చేస్తానో చూడండి. నేనైతే ఫిష్ను నీట్గా కడుక్కున్నానండి. వీటిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. నేనైతే ఒక 7 పీసులు తీసుకున్నానండి. ఇప్పుడు వీటికి కావలసిన మసాలా అంతా పట్టిస్తాను. ముందుగా ఫిష్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి 1 స్పూన్ కారం వేసుకున్నాను, 1 స్పూన్ ధనియా పౌడరు, 1/2 స్పూను గరం మసాలా, 1 స్పూను సాల్ట్ వేసుకున్నాను, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను కార్న్ ఫ్లోర్ వేసుకున్నానండి, 1 స్పూను ఆయిల్ వేసుకున్నాను. ఇదంతా ఇప్పుడు మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకోవాలి. చూడండి, అంత మసాలా అంతా ముక్కలకి పట్టించాను. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. 20 minutes later. 20 నిమిషాల పాటు నానబెట్టుకున్నానండి. ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకుంటాను. నేనైతే ఒక 4 పావుల ఆయిల్ వేసుకున్నానండి. ఇప్పుడు ఫిష్ ముక్కలని ఫ్రై చేసుకుంటున్నాను. ఫిష్ ముక్కలని వేసిన వెంబటే తిప్పకూడదండి. కొంచెం కాలిన తర్వాత తిప్పుకోవాలి. చూడండి, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా అన్ని ముక్కలు ఫ్రై చేసుకోవాలి. నేను మిగతా ముక్కలను కూడా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు అన్ని ముక్కలు ఫ్రై అయిపోయినాయండి. నేను మసాలా ప్రిపేర్ చేస్తాను. 2 ఉల్లిపాయలు, 2 టమాటాలండి, ఒక 10 ఎండు కొబ్బరి ముక్కలు. వీటిని మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, వీటిని చాలా మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నాను. చూడండి, పేస్ట్ మెత్తగా అయిపోయింది. ఇప్పుడు మసాలా కర్రీ ప్రిపేర్ చేద్దాము. నేను మళ్ళీ అదే ఆయిల్ని వాడుతున్నానండి. ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాను, ఒక 3-4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకున్నాను, ఇప్పుడు స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. దాన్ని కూడా అంతా బాగా కలిసేలాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు 1/2 స్పూను పసుపు కూడా వేసుకున్నాను. దాన్ని కూడా అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసిన మసాలా పేస్టుని ఇందులో వేసుకుంటున్నానండి. దాన్ని బాగా కలిపేసుకోవాలి. దీన్ని బాగా నూనెలో ఉడకనివ్వాలండి, లేకుంటే పచ్చివాసన ఉంటుంది. టమాటా వాసన, ఉల్లిపాయ వాసన అంతా పోవాలి కాబట్టి దీన్ని ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి. చూడండి, మసాలా అనేది బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ కారం వేసుకున్నాను,
1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. పావు స్పూను గరం మసాలా వేసుకున్నాను. పావు స్పూను జీలకర్ర మెంతి పొడి, 1 స్పూను ధనియా పౌడర్ వేసుకున్నానండి. ఇప్పుడు వీటిని అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. ఒక్క నిమిషం పాటు బాగా ఉడికించుకుందాము. మసాలాకి ఉప్పు, కారము అంతా బాగా పట్టిందండి. చూడండి ఆయిల్ కూడా పైకి తేలింది కాబట్టి మసాలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్ల చింతపండు రసం తీసుకొని వేసుకుంటున్నాను. దాన్ని కూడా అంతా కలిపేసుకోవాలి ఒకసారి. ఒక్క నిమిషం పాటు ఉడికించుకుందాం మళ్ళీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి నేను. చూడండి మసాలా కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనము ఫ్రై చేసిన ఫిష్ పీస్‌లని ఇందులో వేసుకుందాము. ఎందుకంటే వేడి మీదనే వేసుకుంటే ముక్కలు మెత్తగా అయిపోతాయి కాబట్టి ఆ వేడి సరిపోతుంది. మనం బంద్ చేసినాక కూడా వేడి ఉంటుంది కాబట్టి ఆ వేడికే ఈ ఉప్పు, కారము, మసాలా అంతా ముక్కలకు పడుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ టేస్టు. ఎప్పటిలా కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రై ఫిష్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చివరగా కొంచెం కొత్తిమీరను కూడా వేసుకుంటున్నాను నేను. చూడండి ఇలా మసాలా అంతా పట్టేస్తుంది. ఫ్రై ఫిష్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. బాయ్ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.